శ్రీమాత్రే నమః. హరి ఓం. 2025 మే 10వ తేదీ శనివారం రోజు శని త్రయోదశి పర్వదినం. ఈరోజు శనీశ్వరుణ్ణి పూజించిన వారికి స్వామి ప్రసన్నుడై కర్మ బంధాల నుండి తొలగించి బాధలు, దుఃఖాలు, అనారోగ్యాలు వంటి వాటి నుంచి పీడింపబడకుండా శాంతి చేకూరుస్తాడు. ఏలినాటి అష్టమ, అర్ధాష్టమ, సప్తమ శని జరిగే వారందరూ ఈరోజు శనీశ్వరుని నువ్వుల నూనెతో అభిషేకించి నల్ల నువ్వులతో అర్చన, అలాగే శని పీడించబడే రాసుల వారు కేజింపావు కిలో అనగా 1250 గ్రాములు నల్ల నువ్వులు నలుపు వస్త్రంలో మూట కట్టి సద్బ్రాహ్మణులకు దానంగా ఇవ్వవలను. మరి ఏ రాసుల వారు తప్పనిసరిగా చేయాలి అంటే కుంభ, మీన, మేష, సింహ, ధనస్సు, కన్యా రాశి వారు తప్పనిసరిగా చేయాలి. అలాగే కొందరికి జన్మజాతకంలో మేషరాశిలో శనీశ్వరుడు స్థితి అయినవారు, సింహలగ్నం అయ్యి సప్తమంలో అనగా కుంభరాశిలో శని స్థితి అయినవారు కూడా శని త్రయోదశి రోజులలో శని ప్రీత్యర్థము శనికి విశేషమైన పూజ చేయడం వలన శాంతిస్తాడు. అలాగే శని కర్మకారకుడు, కర్మను సరైన మార్గంలో నిర్వర్తించే వారికి ఏమీ చేయడు. వికలాంగులు, వృద్ధాప్యులు, కష్టపడి పని చేసుకునే వారికి ఈరోజు సాయం చేయడం వలన పూర్వజన్మ కర్మ తొలగుతుంది. ఇది వైశాఖ మాసము. దానాలకు విశేషమైన ప్రశస్తి ఉన్నది. ఈరోజు అవసరమైన వారికి గొడుగు, చెప్పులు దానంగా ఇవ్వడం వలన జన్మజన్మల పాపాలు నశిస్తాయి. అలాగే శని మహాదశలు, శని పీడిత రాశుల వారు శని మనసుకు కష్టం కల్పిస్తాడు, మానసికంగా కృంగిపోయేలా చేస్తాడు. అలాంటి వారు ప్రతి శనివారం నాడు కుక్కకు పెరుగన్నం పెట్టడం వలన, ప్రతి శనివారం రోజు కాలభైరవాష్టకము, దశరథ కృత శని స్తోత్రము, పిప్పలాద ప్రోక్త శని స్తోత్రము లేదా ఓం సం శనిశ్చరాయ నమః అనే నామమంత్రాన్ని రోజు లేదా కనీసం శనివారం నాడు పఠించడం వలన శని బాధల నుండి తప్పించుకోవచ్చును. ఈరోజు ఈశ్వరాభిషేకం చేయడం వలన శని మరింత శాంతిస్తాడు. ఓం శం శనిశ్చరాయ నమః. జై శ్రీమన్నారాయణ.